లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు ప్రాతకాల పూజ కైంకర్యాలు, ఆరగింపులు నిర్వహించిన అనంతరం ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేశారు. పసుపు, రక్తచందనం, పచ్చకర్పూరం, శ్రీగంధం, పచ్చకర్పూరం తదితర సుగంధ ద్రవ్యాలతో చేసిన లేహాన్ని ఆలయ గోడలకు లేపనం చేశారు. అనంతరం నీటితో శుద్ధి చేసి మూలమూర్తికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తి చేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగం భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. సంగారెడ్డి